మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత 5 రోజులుగా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారం 6వ రోజుకు చేరింది. అందులో భాగంగా మున్సిపల్ కార్మికులు మోకాళ్లపై నిల్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు యూనియన్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంగా 1 సంవత్సరం ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వచ్చిన 6 నెలలలోపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని రెగ్యులర్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తామని చెప్పిన మాటలను గాలికి వదిలి చెవులో పూలు పెడుతున్నారని విమర్శించారు. తక్షణమే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడంతో పట్టణంలోని చెత్త ఎక్కడ చెత్త అక్కడే నిలబడిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సూర్యనారాయణ, రామాంజనేయులు, ఉపాధ్యక్షుడు మహేష్, సహాయ కార్యదర్శి సుంకన్న, ట్రెజరర్ బాలరంగన్న, యూనియన్ కమిటీ సభ్యులు హరి, రత్నాలు, బాలు, ఈశ్వరయ్య, నాగేంద్ర, ఆంజనేయులు, రాజశేఖర్, చంద్ర, సుధాకర్, లక్ష్మీదేవి, ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రాజా, రవి, ఉపాధ్యక్షులు మురళి, ఆది, నాయకులు శేఖర్, నరసింహ, నక్క, శేఖర్, ముత్యాలు, షరీఫ్, స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా 6వ రోజు కొనసాగుతుంది. 6వ రోజుకు చేరుకున్నా కూడా మన సమ్మె మన ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి గారు ఇంతవరకు కానీ మన మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ గారు అయినా కూడా వాళ్ళిద్దరు కలిసి కానీ, మంత్రులు కలిసి కానీ, మన ప్రభుత్వం కలిసి కానీ మన గురించి చర్చలు కానీ కనీసం ఆలోచించే విధంగా కానీ ఏమీ చేయలేదు. ఈరోజు 6 రోజు కొనసాగుతుంది. రేపు 7 కావచ్చు, 8 కావచ్చు, 10 కావచ్చు. అయినా కూడా మన కోరికలు, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఎంత దాకైనా కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్మికుల సమ్మె ఈరోజు 6వ రోజుకి చేరుకోవడం జరిగినది. మా కోరికలు మేమేమి గొంతెమ్మ కోరికలు అయితే కోరడం లేదు. చాలీ జీవితాలతో గడుపుతున్నాం కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం 26,000 చేయవలసిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మా మున్సిపల్ శాఖ మినిస్టర్ ఆదిమూలపు సురేష్ గారిని కోరడం జరుగుతున్నది. అయినా వాళ్ళు మా పైన ఎటువంటి స్పందన లేకుండా మున్సిపల్ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడం లేదని ఆయన మీడియా ద్వారా తెలియపరిచాడు. 83 మున్సిపాలిటీలు సమ్మెలో భాగంగా సమ్మె చేస్తున్నారు. 123 మున్సిపాలిటీలకు గాను 47 మున్సిపాలిటీలు చేయడం లేదని ఆయనే చెబుతూ 100 మంది ఇంజనీరింగ్ కార్మికులు మాత్రమే సమ్మెలో పాల్గొంటున్నారన్నమాట అవాస్తవం అని మేము మీడియా ద్వారా మన ఆదిమూలపు సురేష్ గారికి తెలియజేయడం అయినది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు 6వ రోజుకి చేరుకోయింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తుగా పట్టడం నిమ్మకి నీరెత్తిగా ఉన్నట్లుంది. కానీ ఈ రోజుకైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకిచ్చిన హామీలు ఒకటి కానీ నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు మా కార్మికుల తరఫున ఏదైనా ఒక సమస్యనైనా పరిష్కారం చేయమని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము. మేమేం అడుగుతున్నాము? రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. ఈ రెగ్యులర్ చేయమని అడిగినా కానీ మా కార్మికులకి ఇది తప్ప. ఈరోజు ఆదిమూలపు సురేష్ గారు ఏమంటారు? ఒకటే మాట అంటున్నాడు,
మున్సిపాలిటీలో దాదాపు 123 మున్సిపాలిటీలో 84 మున్సిపాలిటీలు సమ్మె చేస్తున్నారు. కానీ మిగతా 42 మున్సిపాలిటీ సమ్మె చేయలేదన్న. ఒక్కసారి నువ్వు బయటకు వచ్చి చూడు, మా కార్మికుల సత్తా ఏమో తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. 123 మున్సిపాలిటీలకి 120 మున్సిపాలిటీలు ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నారు. కానీ నువ్వు ఎవరో చెప్తే వింటున్నావు. ఒక్కసారి బయటకు వచ్చి చూడండి, ఎన్ని మున్సిపాలిటీలు సమ్మె చేస్తున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది వాళ్ళ దీనగాథ మీకు ఒక్కసారి కనిపిస్తుంది. కానీ ఎక్కడో ఉండి మీరు ఏం మాట్లాడుతున్నారు? మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేయడం లేదంటున్నారు. ఈ సందర్భంగా మీకు ఈ ప్రభుత్వానికి ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఎక్కడో ప్యాలెస్ లో ఉండి మాట్లాడేది కాదు, మా కార్మికుల దగ్గరికి రండి, కార్మికులతో చర్చించండి, కార్మికుల సమస్యలు వినండి, వినిన తర్వాత మీరు పరిష్కరించండి. కాబట్టి ఇదే విధంగా పరిష్కరించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా విధాలుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇదే సందర్భంగా తెలియపరుస్తున్నాము. మా సమస్యలు మన రాష్ట్ర నాయకులు పిలిపించి చర్చలకి పిలిపించి మా సమస్యలు పరిష్కారం కాకపోతే రేపటి నుండి ఇంజనీర్ కార్మికులు లైట్లు గాని నీళ్లు గాని బంద్ చేస్తామని ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం.